అప్పుడు హోంమంత్రిగా ఉన్న ఆయనే తన నోటితో తానే చెబితే ఇప్పుడు బీహార్, మహారాష్ట్ర లేకపోతే ఇంకో 2-3 రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో కానీ ఆపరేషన్ సింధూర్ వేడి ఇంకా తగ్గని ఈ పరిస్థితుల్లో ఆయన అలా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేకుండా ఎలా ఉంటుంది? నేనేమంటున్నానంటే అప్పుడెప్పుడో జరిగిన దాంతో నష్టం ఓకే. ఇప్పుడు జరిగినటువంటి దానికి ఆపరేషన్ సింధూర్ గురించి ప్రతిపక్షాలు కాంగ్రెస్ అడిగితే బీజేపీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి? అదే మరి కాంగ్రెస్ పార్టీకి వాయిస్ లేకుండా చేశాడు కదా. ఇప్పుడు నేను అంటున్నది కూడా దిస్ ఇస్ ద పాయింట్. ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత లేకుండా కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పెట్టాడు చిదంబరం గారు అనేది ఈ స్టేట్మెంట్ చర్చ యొక్క ఉద్దేశం కాదా? అది ఒక అభిప్రాయం. అందరూ అభిప్రాయంతో ఏకీభవించాలని అలా అయినా లేదు. అది ఒక అభిప్రాయం. నేను ఏమంటున్నానంటే గతంలో అందుకనే నేను బీసీ రిజర్వేషన్ల గురించి కంపారిజన్ చెప్పింది. రేపు అటువంటి పరిస్థితి కనుక వచ్చేట్లయితే నష్టదాయకం అని అనుకునేట్లయితే రాహుల్ గాంధీ ఆ విధమైనటువంటి ప్రకటన చేస్తారు. రాహుల్ గాంధీకి లేదా కాంగ్రెస్ పోయే నష్టమే ఉంది. ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో అది సరైనది కాదనుకున్నాం. ఇప్పుడు మేము సరైనది కనుకనే మేము బ్లాంక్ చెక్ ఇచ్చాము ఆపరేషన్ సింధూర్ కి. వాళ్ళే చెప్పకుండా ఆపారు. అదే అమెరికా ఒత్తిడికి ఇప్పుడు వాళ్ళు లొంగిపోయారు. ఆనాడు మేము లొంగిపోయాం, తప్పే. ఇప్పుడు వీళ్ళు ఎందుకు లొంగిపోయారంటే సమాధానం ఏం చెప్తారనేది ప్రశ్న. మేము అందుకనే కంపారిజన్ లేకుండా ఉండదు. ఎవరైనా లొంగిపోయినట్టు ఇంతవరకు ఎక్కడ ప్రూఫ్ లేదు కదండి. వాళ్ళు చెప్పుకోవడం తప్ప వీళ్ళు ఎక్కడ ఇది చెప్పుకోలేదు కదా. వీళ్ళకి నిజాయితీ లేదు. ట్రంప్ అన్ని సార్లు చెప్తా ఉంటే, దాదాపు 30-40 సార్లు చెప్తా ఉంటే, ఎందుకని నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కూడా ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధాలు కోరు ట్రంప్ అని ఎందుకని మాట్లాడలేకపోయారు? అది కదా ప్రశ్న. ఎంతసేపటికి ఆ గోడంట, ఈ గోడంట, ఆ మొత్తలంట, ఈ మొత్తలంట సనగటం తప్ప భారతదేశానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఉదంతం మీద ఆ విధమైనటువంటి ప్రకటన పదే చేస్తా ఉంటే ట్రంప్ ను అబద్ధాలు కోరు 30 సార్లు చెప్పక్కర్లా, ఒక్కసారైనా ఎందుకు నరేంద్ర మోడీ గారు చెప్పలేకపోయారు? ఏమిటి బలహీనత? ఇది నా ప్రశ్న. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ కొద్దిగా అంటే మీరు ఒక రాజకీయ పార్టీని కూడా హోల్డ్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారని